వెదర్ సిఎస్సి తీసుకుందామా ఈసీ తీసుకుందామా అని. సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది, ఈసీ అంటే హార్డ్వేర్ రిలేటెడ్ ఉంటుంది. సిఎస్సికి ఈ జనరేషన్లో చాలా డిమాండ్ ఉంది. సిఎస్సితోనైతే మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, అది ఈసీకి కనుక మీరు చూసుకుంటే ఒక టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ కావచ్చు. గవర్నమెంట్ జాబ్స్ లేదా పిఎస్యూ జాబ్స్ మనం కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్లీ మన ఈసీకి మాత్రం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి తీసుకోండి, లేదు హార్డ్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ తీసుకోండి. చాయిస్ ఈస్ యువర్స్. బ్రాంచ్ మీకు 4 years అనే కాదు, ఆ తర్వాత లైఫ్ కూడా ఈ బ్రాంచ్తోనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే బ్రాంచ్ తీసుకుంటే ఆ తర్వాత మీ ఫీల్డ్ అనేది అదే ఉంటుంది, మీ లైఫ్ టైం కూడా మీరు అదే ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హర్ష బిటెక్. సో మనం ఈ వీడియోలో సిఎస్సి వర్సెస్ ఈసీఈ ఏది చూస్ చేసుకుంటే బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చుతున్నట్టు లైక్ చేయండి, ఎందుకంటే మీ 2 seconds ఆఫ్ టైంని ఈ వీడియోకి కేటాయించి లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ రికమెండ్ అవుతుంది, అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో ఇదే కన్ఫ్యూషన్తో సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాపిక్లోనికి వస్తే సిఎస్సి వర్సెస్ ఈసీఈ ఏది చూస్ చేసుకుంటే బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఒకటే ఉంటుంది మైండ్లో, వెదర్ సిఎస్సి తీసుకుందామా ఈసీఈ తీసుకుందామా అని. కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఇంట్రెస్ట్ తోటి సివిల్ లేదా మెకానికల్ తీసుకుంటున్నారు, బట్ మేజర్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రం సిఎస్సి లేదా ఈసీఈ వీటిని మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇవి రెండింటి మధ్యలో మీకు గ్రేట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ వీడియో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, వెదర్ సిఎస్సి బెటరా లేదా ఈసీఈ బెటరా, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుంది అనేది. సో డెఫినెట్లీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎట్ ద ఎండ్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో సిఎస్సి వర్సెస్ ఈసీఈ ఇవి రెండింటి మధ్య నేను ఒక 4 కంపారిజన్స్ చెప్తాను. సో 4 కంపారిజన్స్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది వెదర్ ఏది చూస్ చేసుకోండి బెటర్ అనేది. ఫస్ట్ కంపారిజన్ విషయానికి వద్దాం. ఫస్ట్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ సిఎస్సి అనేది మొత్తం సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం కావచ్చు, ఒక వెబ్సైట్ డెవలప్ చేయడం కావచ్చు, ఒక డేటాని స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేయడం. సో ఇలా అంటే ఓవరాల్గా మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే ఉంటుంది సిఎస్సి అంటే. ఎవరికైతే కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో లేదా డెవలపింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో సో అలాంటి వారికి సిఎస్సి అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఈసీ అంటే మనకు మొత్తం హార్డ్వేర్ రిలేటెడ్ ఉంటుంది. హార్డ్వేర్ రిలేటెడ్ అంటే సర్క్యూట్స్ని డిజైన్ చేయడం కావచ్చు, చిప్స్ని డిజైన్ చేయడం కావచ్చు, లేదా సర్క్యూట్స్ గురించి తెలుసుకోవడం కావచ్చు, ఇలా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఫిజిక్స్ చదువుంటారు కదా 8th నుంచి, సో సేమ్ ఫిజిక్స్ బేస్డ్ మీదనే ఉంటుంది ఈ ఈసీ అనేది. సో ఇలా సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది, ఈసీ అంటే హార్డ్వేర్ రిలేటెడ్ ఉంటుంది. ఇది ఫస్ట్ కంపేర్. సెకండ్ కంపారిజన్ వచ్చేసి డిమాండ్ విషయానికి వస్తే సిఎస్సికి ఈ జనరేషన్లో చాలా డిమాండ్ ఉంది, ఈసీఈకి అంత డిమాండ్ లేదా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఈసీకి కూడా ఉంది. సిఎస్సికి ఎందుకు అంత ఉందంటే ఈ జనరేషన్లో అప్లికేషన్స్ అనేటివి చాలా ఎక్కువ పోతున్నాయి, అలాగే అప్లికేషన్స్కి డిమాండ్ కూడా చాలా ఎక్కువ పోతుంది. అలాగే ఎవరైనా కూడా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా వెబ్సైట్స్ని చాలా డెవలప్ చేసుకుంటున్నారు, సో దట్ వాళ్ళ మార్కెటింగ్కి కావచ్చు అన్ని విషయాల్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ వే ఆఫ్లో ఈ సిఎస్సికి చాలా డిమాండ్ ఉంది, అలాగే ఈసీఈకి కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే సిఎస్సి అంటే కోడింగ్ రాయడం కదా, సో కోడ్ రాయాలంటే మనకు సంథింగ్ ఒక మిషన్ అనేది ఉండాలి కదా, కొన్ని చిప్స్ అనేటివి ఉండాలి కదా. సో ఆ వే ఆఫ్లో ఈ ఈసీఈకి కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ చిప్స్ని డిజైన్ చేయడం విషయంలో కావచ్చు, సర్క్యూట్స్ని డిజైన్ చేయడం విషయంలో కావచ్చు, లేదా ఏదైనా ఐఓటీ డివైసెస్ ఉంటాయి కదా వాటిని క్రియేట్ చేయడం విషయంలో కావచ్చు, ఈ రీతిగా మనకు ఈసీఈకి కూడా ఫుల్ ఆఫ్ డిమాండ్ అనేది కూడా ఉంది. బట్ కంపేర్ టు సిఎస్సి తోటి మనం కంపేర్ చేసుకుంటే ఈసీకి కొంచెం లిటిల్ బిట్ తక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ కంపారిజన్. డిమాండ్ విషయంలో సిఎస్సికి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈసీకి కూడా బాగానే ఉంటుంది, బట్ సిఎస్సి అంత మాత్రం ఉండదు. లైక్ మేజర్గా ఏ విషయంలో అంటే హైరింగ్ విషయంలో, ఎందుకంటే జాబ్స్ ఉంటాయి కదా మనకు బీటెక్ తర్వాత. బీటెక్లో జాయిన్ అయ్యేది మెయిన్ పర్పస్ వచ్చేసి ప్లేస్మెంట్స్ కొరకు. సో ఆ ప్లేస్మెంట్స్ హైరింగ్ విషయంలో మాత్రము మెజారిటీ మన సిఎస్సికి ఉంటుంది, వైల్ ఈసీఈ తోటి కంపేర్ చేసుకుంటే. సో ఈ రీతిగా డిమాండ్ అనేది లిటిల్ బిట్ సిఎస్సికి ఎక్కువ ఉంటుంది ఈసీఈ తోటి కంపేర్ చేసుకుంటే. థర్డ్ కంపేర్ వచ్చేసి కెరీర్ ఆప్షన్స్. మీరు బీటెక్ చేసిన తర్వాత మీ కెరీర్ ఆప్షన్స్ సిఎస్సితో ఏముంటాయి, ఈసీఈ తోటి ఏముంటాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సిఎస్సితోనైతే మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, లేదా ఒక వెబ్ డెవలపర్ కావచ్చు, లేదా ఒక డేటా అనలిస్ట్ కావచ్చు, మొత్తం సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటుంది. అది ఈసీఈకి కనుక మీరు చూసుకుంటే ఒక టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ కావచ్చు, లేదా ఒక సర్క్యూట్ డిజైనర్ కావచ్చు, లేదా ఒక సిస్టమ్ ఎంబెడెడ్ ఇంజనీర్ కూడా కావచ్చు. సో ఇలా వేరియస్ రోల్స్ అనేటివి ఉంటాయి ఈసీఈలో కూడా. బట్ కంపేర్ టు సిఎస్సి ఈసీఈలో కొన్ని తక్కువ రోల్స్ అనేటివి ఉంటాయి. సో ది కెరీర్ ఆప్షన్స్ విషయానికి వస్తే కెరీర్
ఆఫ్టర్ బీటెక్ 4 years తర్వాత సిఎస్సికి చాలా బాగుంటుంది వైల్ కంపేర్ టు ఈసీఈ. సో ఇవి కెరీర్ ఆప్షన్స్ అనేటివి. ఆఫ్టర్ 4 years ఆఫ్ బీటెక్ మీరు ఇలాంటి ఫీల్డ్స్లో మీరు జాయిన్ కావచ్చు. ఇలాంటి ఫీల్డ్స్లో మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఫోర్త్ కంపారిజన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. సో గవర్నమెంట్ జాబ్స్ అనేటివి సిఎస్సి తోటి కంపేర్ చేస్తే ఈసీఈకి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సిఎస్సి అనేది సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాబట్టి పెద్దగా గవర్నమెంట్ జాబ్స్ అనేటివి అసలే ఉండవు. సో మీరు ఒక గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయాలి అంటే మాత్రం ఈసీఈని చూస్ చేసుకోండి. ఈసీఈ చూస్ చేసుకుంటే మీకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవి ఉంటాయి. లైక్ మన హైదరాబాద్లో బిహెచ్ఈఎల్ ఉంది కదా. సో ఇలాంటి కంపెనీస్లో ఇలాంటి ఇండస్ట్రీస్లో మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది ఈసీ తీసుకుంటే. సో ఈసీ రిలేటెడ్ మాత్రమే వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో ఆ విషయంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్స్ లేదా పిఎస్యూ జాబ్స్ మనం కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్లీ మన ఈసీఈకి మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే డెఫినెట్లీ ఈసీఈ తీసుకోవాలి. సిఎస్సి తోటి మనకు పెద్దగా గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఉండవు. సో ఉంటాయి బట్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. బట్ ఈసీని కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసీలో గవర్నమెంట్ అలాగే పిఎస్యూ జాబ్స్ అనేటివి చాలా ఉంటాయి. సో దట్ మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే డెఫినెట్లీ ఈసీ చూస్ చేసుకోవడం బెటర్. సో ఇవి 4 కంపారిజన్స్ వచ్చేసి. సో డెఫినెట్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఒక డెవలపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలా కనుక మీ మైండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ సిఎస్సిని చూస్ చేసుకోండి. లేదు సర్క్యూట్స్ అంటే ఇంట్రెస్ట్, చిప్స్ని డిజైన్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం ఈసీఈ తీసుకోండి. ఈసీ చూస్ చేసుకొని మీరు హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళవచ్చు. ఈసీఈలో మీకు అన్ని ఈసీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈసీ కోర్ అంటే లైక్ హార్డ్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో దట్ అప్పుడు మీకు సాఫ్ట్వేర్ సైడ్ అనేది ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు. అదే మీరు సిఎస్సి తీసుకున్నారు అనుకోండి, సిఎస్సిలో కోర్ ఏంటిది, ఈ కోడింగ్ ఇవే ఉంటాయి. సో దట్ మీరు అప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేసుకుంటారు. సో ఇది మేజర్ డిఫరెన్సెస్ అనేది. సో ఒకటే సింపుల్గా చెప్తున్నాను, మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి తీసుకోండి, లేదు హార్డ్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ తీసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారని కాదు, మీ చాయిస్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీరు కాలేజ్ చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ బ్రాంచ్ని చూస్ చేసుకోవడం కూడా ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్రాంచ్తో మీకు 4 years అనే కాదు, ఆ తర్వాత లైఫ్ కూడా ఈ బ్రాంచ్తోనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే బ్రాంచ్ తీసుకుంటే ఆ తర్వాత మీ ఫీల్డ్ అనేది అదే ఉంటుంది. మీ లైఫ్ టైం కూడా మీరు అదే ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ అందుకే మంచిగా ఆలోచించండి, మంచి డెసిషన్ తీసుకోండి. ఇదేంటంటే మీ యొక్క లైఫ్ డిసైడ్ చేసే పాయింట్ ఈ బ్రాంచ్ అనేది. సో మంచి బ్రాంచ్ తీసుకుంటే మంచిగా సెటిల్ అవుతారు. లేదు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ తీసుకుంటే కొంచెం మీకే తర్వాత కష్టం అవుద్ది. సో మంచి బ్రాంచ్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ తీసుకోండి. డిమాండ్లో ఉందా లేదా అని ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ లేకపోవచ్చు, బట్ ఏ ఇయర్కి ఏది డిమాండ్లోకి వస్తుందో ఏది కూడా అర్థం కాదు మీకు. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరే దాన్ని డిమాండ్ పెంచవచ్చు. సో అలా ఉంటుంది. అందుకే నేను ఒకటి చెప్తాను, దానికి డిమాండ్ ఉంది కదా దీనికి డిమాండ్ ఉంది కదా అని తీసుకోవడం కాదు. మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకున్నప్పుడు మీరే దానికి డిమాండ్ని పెంచగలరు. సో ఇది సిఎస్సి వర్సెస్ ఈసీఈ కంపారిజన్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.